అందరు విశ్వాసముతో దేవుని పాదాల దగ్గరికి వద్దాం. ఈ రాత్రి మన జీవితాలు ఒక అద్భుతమైన రాత్రిగా దేవుడు మలచబోతున్నాడు. అందరూ 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 కళ్ళు మూయండి, కళ్ళు మూయండి, కళ్ళు మూయండి. దైవమా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జరగవ మేము యోచించిన భీకర కార్యములనే చేసిన. అవును, జరగవని మేము యోచించిన భీకర కార్యములనే చేసిన అసమానుడా, భీకర శూరుడా, అత్యంత బలవంతుడా. అసమానుడా, భీకర శూరుడా, అత్యంత బలవంతుడు. అందరూ ఏకస్వరముతో యేసయ్యా, యేసయ్యా, సరిపోయిన ప్రధాన యాజకుడా. యేసయ్యా, యేసయ్యా, సరిచేయుచున్న నాదు నాయకుడా. యేసయ్యా, అందరూ యేసయ్యా, యేసయ్యా, ఆమేన్. నాదు నాయకుడా, యేసయ్యా, యేసయ్యా, సరిచేయుచున్న నాదు నాయకుడా. అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా. అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా. నిలువలేదుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. అందరూ కలిసి యేసయ్యా, యేసయ్యా, సరిపోయిన ప్రధాన యాజకుడా. యేసయ్యా, ఆమేన్, గ్లోరీ. వేయుచున్న నాదు నాయకుడా. యేసయ్యా, యేసయ్యా, సరిచేయుచున్న యేసయ్యా, యేసయ్యా, సరిచేయుచున్న నాదు నాయకుడా. యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా, చివరిగా సరిపోయిన ప్రధాన యాజకుడా. యేసయ్యా, ఆమేన్, సరిచేయుచున్న నాదు నాయకుడా. యేసయ్యా, యేసయ్యా, సరిపోయిన ప్రధాన యాజకుడా. యేసయ్యా, యేసయ్యా, సరిచేయుచున్న నాదు నాయకుడా. సరిచేయుచున్న నాదు నాయకుడా. సరిచేయుచున్న నాదు నాయకుడా. ఆయన నామానికే మహిమ కలిగినట్లుగా అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. బిగ్గరగా 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 చప్పట్లు కొడుతూ సర్వశక్తి కలిగిన దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా అందరం చప్పట్లు కొడుతూ యేసయ్యా నీకే మహిమ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, అన్ని నామముల కన్నా పైనామముగా కొనియాడపడుతున్న మా దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మేమందరము సిద్ధ మనసు కలిగి ఉన్నాం.
అనేక మంది ప్రజలు నీ సన్నిధానానికి చేరవచ్చారు. ఈ రాత్రి మీ ప్రజలందరితో మీరు మాట్లాడండి. నీ మహిమ కలిగిన వాక్కును నీ ప్రజలందరికీ అనుగ్రహించండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వినముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. శబ్దం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. సరే, ఇక సమయాన్ని ఏమాత్రం వ్యర్థం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథం 33వ సంకీర్తన 9వ చరణాన్ని ఈ పూట మన ధ్యాన వాక్కుగా చదువుకొని ఆ మాట ద్వారా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్న సంగతుల కొరకై మనమందరం సిద్ధ మనస్సు కలిగి దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ప్రతి ఒక్కరి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథం 33వ సంకీర్తన 9వ చరణాన్ని ఈ పూట మన ధ్యాన వాక్కుగా చదివి ఆలకిద్దాం. ఆయన మాట సెలవీయగా, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనుల చాలు 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 చాలు. అందరూ కలిసి మాట చెప్తారా? నాతో కలిసి అందరూ చెప్పాలి. మరి ఆయన గట్టిగా, ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారమాయెను. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, జాగ్రత్తగా ఈ రాత్రి కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొస్తాను. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే ఆయన సుగుణాల సంపన్నుడు. ఎవరు చెప్పండి, అందరూ చెప్పండి అమ్మా. సుగుణాల సంపన్నుడు. ఏంటి ఆయనలో ఉన్న సుగుణాలు అంటే, ఆయనట కంటికి కనుపాప వలె కాపాడటం ఆయనలో ఉన్న ఒక సుగుణం. ఏం చేస్తాడు ఆయన? కంటికి కనుపాప వలె కాపాడటం అనేది ఆయనలో ఉన్న ఒక సుగుణం. ఇంకొక మాట చెప్తాను, పక్షిరాజు వలె మోసేది అనేది ఆయనలో ఉన్న మరొక్క సుగుణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక్క మాట చెప్పాల్సి వస్తే గనక, తండ్రి వలె తన బిడ్డలను ఎట్లా అయితే జాలి చూపిస్తాడో అలా జాలి చూపించగలిగిన దేవుడు ఈరోజు మనం ఆరాధిస్తూ ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలో కొన్ని సుగుణాలు ఉన్నాయి. ఏంటి? ఆయన కంటికి కనుపాప వలె కాపాడటం, ఆయన పక్షిరాజు వలె తన బిడ్డలను మోయటం, తండ్రి తన కుమారుని ఎలా జాలి చూపించినట్లుగా జాలి చూపించటం, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారి ఎదుట నిలవబడటం. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఆరాధిస్తున్న దేవునిలో అనేకమైన సుగుణాలు ఉన్నాయి. అందుకే యేసన్న గారు ఆ పాట పాడారు. ఏమని? సుగుణాల సంపన్నుడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? సుగుణాల సంపన్నుడు. కానీ ఈ రాత్రి చాలా జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి ఆయనలో మనం చూడబోతున్న సుగుణం ఏమిటి అంటే, ఆయనలో మనం ఈ రాత్రి నేర్చుకోబోతున్నది, చూడబోతున్నది ఏంటి అంటే, ఈ రాత్రి మన ముందుకు ఎట్లా దిగి వచ్చాడు అంటే, ఆయన ఆజ్ఞాపించే దేవునిగా మన మధ్యకు దిగి వచ్చాడు. చెప్తే గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు మన మధ్యకు ఎట్లా దిగి వచ్చాడు అంటే, ఆయన ఆజ్ఞాపించే దేవునిగా మన మధ్యకు దిగి వచ్చేసాడు.
ఆయన ఎట్లాంటి దేవుడు అంటే ఆయన ఆజ్ఞాపించే దేవుడట, ఆయన మాట సెలవిచ్చే దేవుడట. ఆయన మాట సెలవిస్తే ఆ ప్రకారమే జరుగుతుందట. ఆయన ఆజ్ఞాపిస్తే కార్యము స్థిరపరచబడుతుందట. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రారంభపు రాత్రే మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీ మనసులో పెట్టుకోగలిగితే, దాచుకోగలిగితే, ఈ మొట్టమొదటి రాత్రే మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క అభిషేకాన్ని ఈ రాత్రి మనం పొందుకుని వెళ్ళబోతున్నాం. ఆమేన్, ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో చెప్పండి అందరు గట్టిగా. ఆజ్ఞాపించే దేవుడు అనండి అందరూ. చెప్పండి గట్టిగా. ఆ పక్కన సౌండ్ రావట్లా. అమ్మా చెప్పు గట్టిగా. ఏంటి? ఆజ్ఞాపించే దేవుడు ఆయన. ఆయన మాట సెలవిచ్చే దేవుడు ఆయన. ఆయన ఈ రాత్రి మనందరితో మాట్లాడటానికి, మన మధ్యకు మాట్లాడే దేవుడిగా, ఆజ్ఞాపించే దేవుడిగా దిగివచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆయన మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఏమి సెలవీయబోతున్నాడు? ఈ ఉపవాస ప్రతిష్ఠిత దినాలలో మొట్టమొదటి రాత్రి దేవుని మందిరానికి వచ్చిన మనందరితో ఆయన ఏం సెలవీయబోతున్నాడు అనేది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నాకు ఇచ్చిన సమయంలో చాలా జాగ్రత్తగా మీకు వివరించి దేవుని మాటలు ఏమండి జాగ్రత్తగా మనం విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే దేవుడిగా దిగివచ్చాడు, ఆజ్ఞాపించే దేవుడిగా దిగివస్తాడు. ఆయన మాట సెలవిస్తే ఏం జరుగుతుంది, ఆయన ఆజ్ఞాపిస్తే ఏం జరుగుతుంది అనేది ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం. వాస్తవానికి మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు మాట్లాడాలి అంటే, ఆయన మాట సెలవియ్యాలి అంటే ఎట్లా మాట్లాడతాడు? ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తాడా? ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే దేవుడా? ఆయన ఎలా పడితే అలా మాట్లాడేసే దేవుడా? లేదు 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 లేదు. ఆయన మాట్లాడే స్థలం ఒకటి ఉంది. ఒకరోజు మోషేని పిలిచి, మోషే అదిగో ఆ 10 మంది పెద్దలను తీసుకుని ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గరికి తీసుకురా, నేను వాళ్ళతో మాట్లాడాలి. ఏం చేయాలి చెప్పరేటి? నేను వారితో మాట్లాడాలి. వారందరిని తీసుకుని ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకురా, నేను అక్కడికి దిగివచ్చి నేను వారితో మాట్లాడతాను అంటే. ఇప్పుడు ఆయన ఎక్కడ మాట్లాడతాడంట? చెప్పరేంటారా మీరు? ఎక్కడ మాట్లాడతాడు ఆయన? ప్రత్యక్షపు గుడారం అంటే ఎక్కడది? దేవుని మందిరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎక్కడ మాట్లాడుతాడు అంటే దేవుని మందిరములో ఆయన తన ప్రజలతో మాట్లాడుతాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే దేవుడు కాదు. ఆయన కలుసుకునే స్థలం ఒకటి ఉంది, ఆయన మాట్లాడే స్థలం ఒకటి ఉంది, ఆయన దర్శనమిచ్చే స్థలం ఒకటి ఉంది, ఆయన ప్రార్థన వినే స్థలం ఒకటి ఉంది, ఆయన కనుదృష్టి నిలిచి ఉండే స్థలం ఒకటి ఉంది. అది ఏదయ్యా అంటే అదే దేవుని ప్రార్థనా మందిరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, ఎవరైతే ప్రార్థనా మందిరానికి వస్తారో, ఎవరైతే దేవుని మందిరంలో నిలిచి ఉంటారో వారితో ఆయన మాట్లాడతాడు. వారికి ఆయన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. నేను ముందుకు వెళ్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నాకు ఉన్నది కొంత సమయమే, చాలా జాగ్రత్తగా వినాలి ఈ రాత్రి. కాబట్టి ఆయన ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడు. ఆయన మాట్లాడే స్థలం ఒకటి ఉంది, అది దేవుని మందిరం. ఆ దేవుని మందిరంలో ఆయన మాట్లాడేదానికి దిగి వస్తాడట. ఆయన మాట్లాడేదానికి ఏమండి, ఆయన మాట్లాడేదానికి ఆ ప్రత్యక్ష గుడారంలోనికి నేను దిగి వస్తాను, వారందరినీ ఏకముగా అక్కడ సమావేశపరచు. అప్పుడు ఆయన వచ్చి మాట్లాడాడట. ఈరోజు ఈ రాత్రి కూడా మనతో దేవుడు కొన్ని మాటలు మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాలకి, మన బ్రతుకులకి, ఏమండి మన కుటుంబాలకి కావలసిన మాటలు ఆయన అందించబోతున్నాడు ఈ రాత్రి. చాలా జాగ్రత్తగా వినాలి.
ఆయన మాట సెలవిస్తే ఆ ప్రకారం ఆయను ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి ఈ మాటనే మీరు గుండె నిండా విశ్వాసం ఉంచి ఈ మాటను పట్టుకుని వెళ్ళండి. ఈ మొదటి రాత్రే దేవుడు మన జీవితాల్లో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. విశ్వసించిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడితే ఏం జరుగుద్ది? వినాలి 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 వినాలి, జాగ్రత్తగా వినండి. ఒకరోజు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలాగే మాట్లాడుతూ ఒక సమాజ మందిరంలో ఉపదేశం చేస్తూ వాక్యం చెబుతూ అధికారముతో కూడిన వాక్యం బోధిస్తూ ఉన్నాడట. బోధిస్తూ ఉంటే ఇట్లాగే చక్కగా అనేక మంది ప్రజలు కూడి వచ్చి ఆ వాక్యాన్ని విన్నారట, విశ్వసించారట, ఆ వాక్కును అంగీకరించాడట. అయితే మీటింగ్ అయిపోయింది, ప్రార్థనా కూటం అయిపోయింది. అయిపోయిన వెంటనే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశారంటే తన దగ్గరున్న కొంతమంది శిష్యుల్ని పిలిచి, అరే అబ్బాయి ఇటు రండి అని పిలిచి ఆ శిష్యులు చెప్పారు, ఇదిగో ఉన్న పాటుని మనం ఈ సముద్రపు ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళాలి, కాబట్టి మీరు ఒక పడవను ఒక నావను సిద్ధం చేయండి అని శిష్యులకి పిలిచి చెప్పాడు. ఏం సిద్ధం చేయాలి చెప్పాలి అందరూ. మీరు అలా చూడమాకండి, చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఏం సిద్ధం చేయమన్నాడు శిష్యులతోటి? ఒక నావను సిద్ధం చేయండి, ఒక పడవను సిద్ధం చేయండి. ఎందుకు సార్ అంటే, ఇదిగో మనం ఈ సముద్రం యువతల నుంచి అవతలికి ఎమర్జెన్సీ, అత్యవసరం, చాలా త్వరగా వెళ్ళాలి మనం అవతలికి, కాబట్టి మీరు ఒక నావను సిద్ధం చేయండి, నేను ప్రజలందరినీ పంపించేసి వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి శిష్యుల్ని పంపించి నావను సిద్ధం చేస్తున్నారు. వచ్చిన ప్రజలందరితో మాట్లాడి పరామర్శించి ప్రార్థించి ప్రజలందరిని పంపేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ నావ ఎక్కి బయలుదేరింది. నావ ఆ సముద్రంలో బయలుదేరింది. ప్రయాణం స్టార్ట్ అయింది, కొనసాగించబడుతుంది. వెళ్తూ ఉంది నావ, సముద్రంలో పరుగు వెళ్తూ ఉండగా సముద్రం మధ్యలోకి వెళ్ళేటప్పటికి సముద్రంలో భయంకరమైన తుఫాను. చెప్పండి అమ్మా, ఏంటది? చెప్పండి గట్టిగా. గొప్ప తుఫాన్ అని రాస్తుంది అక్కడ. నార్మల్ తుఫాన్ కాదట, సామాన్యమైన తుఫాన్ కాదట. చెప్పండి అందరూ, గొప్ప తుఫాన్ అనండి. చెప్పరేటమ్మా, ఏంటి అంత డల్లగా ఉన్నారేటి అంటే పాడి 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 దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, యెహోవా యందు ఆనందించువారు నూతన బలాన్ని పొందుతారని దేవుని వాక్యం చెబుతూ ఉంటే మీరేం మొత్తం ఉన్న బలం అంతా ఖర్చు పెట్టేసినట్టు కనపడుతున్నారేటి? ఉన్నదంతా ఖర్చు అయిపోయిందా, కరిగిపోయిందా బలం అంతా? మరి ఏంటి, కొంచెం హుషారుగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. గొప్ప తుఫాను. ఏ తుఫాను? అక్కడ రాసుంటుంది దేవుని వాక్యంలో, గొప్ప తుఫాను ఎక్కడికి వచ్చిందంటే ఈ నావ మీదకు దాడి చేస్తా ఉంది. భయంకరమైన కెరటాలు, భయంకరమైన సుడిగాలి, భయంకరమైన గాలి. పడవ ముందుకెళ్ళటానికి లేదు, వెనకెళ్ళటానికి లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, శిష్యులేమో కంగారు పడిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కేకలో బొబ్బులో అయ్యి బాబాయ్ గందరగోళంగా ఉంది పరిస్థితి. చెప్పండి, పడవ మీదకి ఏమొచ్చిందండి? తుఫాన్ అన్నాడు గట్టిగా. తుఫాన్ వచ్చింది, భయంకరమైన తుఫాను. కెరటాలు యువెత్తున ఎగిసి పడిపోతున్నాయి నావ మీదకి. నావలోనికి నీరు వచ్చేస్తుంది. మరి కొద్ది క్షణాలలో నావ మునిగిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసింది చెప్పండర్రా? ఇంకా మరి కొద్ది క్షణాలలో నావలో ఉన్న వాళ్ళందరూ జల సమాధి అయిపోతారు. ఇంకా నో డౌట్. ఇక నావ మునిగిపోయే ఆఖరి దశకు వచ్చేసింది. నావలో నిండిపోయింది. అటువంటి సమయంలో శిష్యులు గలిబిలైపోతున్నారు.
ఇంకా అయిపోయింది, ఇంకేముందే, అయిపోయింది, జీవితం అయిపోయింది, బ్రతుకు అయిపోయింది. ఇంకా ఈ రాత్రి ఈ రోజుతో మన బ్రతుకులు అయిపోయాయిరా. ఇంకా రేపు మనం ఉదయం చూడలేం, మరొక రోజు చూడలేం, మరొక గంట చూడలేం, లేదు ఇంకా మన జీవితాల్లో ఈ రోజుతో సమాప్తి, ముగింపు అనుకునే పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఈరోజు నేను చెబుతున్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను. ఈరోజు మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన వ్యక్తిగత జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో ఒక్కొక్కసారి గొప్ప తుఫానులు మన మీదకి దాడి చేస్తూ ఉంటాయి. భయంకరమైన సుడిగాలులు మన మీదకి వేస్తూ ఉంటాయి. భయంకరమైన కెరటాలు మన మీదకి ఎగిసిపడతా ఉంటాయి. వాటిని మనం జయించలేక, మనం ముందుకు వెళ్ళలేక, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మన కుటుంబాలు, మన జీవితాలు కూడా కొనసాగించబడతాయి. అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు, అనేకమైన నిందలు, అవమానాలు. నేను చెబుతున్నాను ఈ మాట చూడండి. ఆ సముద్రంలో ఆ నావ ఒకటే ఉందేమో అనుకుంటారేమో. కాదు. ఆ ప్రక్కన కనుచూపు మేరలో ఇంకా చాలా నావలు ఉన్నాయి, చాలా పడవలు ఉన్నాయి. కానీ వాటి మీదకి తుఫాన్ వచ్చిందా చెప్పండి మీరు? రాలేదట అన్నందరూ రాలేదనండి గట్టిగా. రాలేదు. ఏ పడవ మీదకి, ఏ నావ మీద తుఫాన్ వచ్చిందంటే యేసు ఉన్న దోణి మీదకే తుఫాన్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునేగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చాలా నావలు ఉన్నాయి, అక్కడ చాలా పడవలు ఉన్నాయి, చాలా దోణిలు ఉన్నాయి. కానీ వాటి మీదకి తుఫాను రేగలేదు, సుడిగాలి లేవలేదు, కెరటాలు ఎగిసిపడట్లేదు. ఆ నావలు మునిగిపోవటానికి సిద్ధంగా లేవు. కానీ యేసు ఉన్న దోణి మీదకు మాత్రమే తుఫాను వచ్చిందట. యేసు ఉన్న దోణి మీదకి కెరటాలు ఎగిసిపడుతున్నాయట. యేసు ఉన్న దోణి మీదకి గొప్ప తుఫాను వచ్చిందట. చాలాసార్లు అనుకుంటాం మనం, ఏమండి పాస్టర్ గారు, ఎందుకు సార్ మా బ్రతుకులే, మా కుటుంబాలు ఇలా బ్రద్దలైపోతున్నాయి, ఎందుకండి ఈ కష్టాలే మాకే వస్తున్నాయి? చూడండి, అది ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, అది ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఓ భక్తి లేదు, ఓ యథార్థత లేదు, ఓ భయం లేదు. ఎందుకంటే వారి కుటుంబాలు అంతగా బాగున్నాయి, మా కుటుంబాలు ఏంటి సార్ ఇలా అయిపోయినాయి? చెప్పనా ఈ రాత్రి? అక్కడ యేసు ఉన్న దోణి మీదకే తుఫాన్ వచ్చింది. హల్లెలూయా, చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ రాత్రి నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో కలవరపడిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు ఏమండి బాధించబడుతున్నావో నాకు తెలియదు. కానీ ఒక్కొక్కసారి ఇంకా మునిగిపోతాం, ఇంకా అయిపోయింది, ఇంక ఏ దారి లేదు, ఏ సహాయం మనకు అందదు. నమ్ముకున్న వారందరూ మోసం చేస్తారు, నా అనుకున్నవారు మనల్ని మోసం చేసే అనుభవాలు వస్తాయి. ఎందుకంటే నీ నావలో యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను మాట అడుగుతాను, సమాధానం చెప్తారా మీరు? ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్తారా? ఏంటో తెలుసా? ఇప్పుడు మనకి బాగా చెట్లు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్, ఒక మామిడి చెట్టు అనుకోండి. మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టు చక్కగా మంచి పళ్ళు కాసింది, ఫలం కాసింది. దాని ప్రక్కనే ఏ ఫలము లేదు, ఏ కాయ లేదు, ఇంకో చెట్టు ఉంది. ఇప్పుడు ఈ బుడ్డగాడు కాయలున్న చెట్టు మీదకి రాయేస్తాడా, ఆకులున్న చెట్టు మీదకి రాయేస్తాడా? చెప్పట్లేదు, సౌండ్ తగ్గింది, పెంచు. ఏ చెట్టు మీదకమ్మా? ఏ ఆకులున్న మీదకి ఏడీడు? ఎందుకు ఫలాలు నిలిచి ఉన్న చెట్టు మీదకే రాయి దెబ్బలు? ఎందుకు ఫలాలు లేని ఆ ఆకులతో ఉన్న ఆ గొడ్డి చెట్టుకు మీదకి ఎవడెందుకు వేయట్లేదు రాయి? అర్థమైపోవాలి మీకు. నేను ఆత్మలో వర్ధిల్లుచున్నాను, భక్తిలో బ్రద్దిల్లుచున్నాను, నేను యథార్థంగా దేవుని యందు నమ్మకంగా బ్రతుకుతున్నాను, నాకే ఎందుకు బాధలు అంటే కుదరదు. ఎవరైతే ఫలిస్తారో,
ఎవరైతే అభివృద్ధి చెందుతారో, ఎవరైతే వర్ధిల్లుతారో, ఎవరైతే ఆత్మీయతలో ఆత్మీయతలో ఎదుగుతారో వాళ్ళ మీదకే రాయి వేస్తారు. అక్కడ అన్ని నావలుంటే, అన్ని దోణులుంటే ఎవడి మీదకి వచ్చింది తుఫాను? యేసు ఉన్న ధోని మీదకి. ఆ ధోని ఇంకా మరికొద్ది క్షణాలలో మునిగిపోతుంది అనిపించుకుని సమయానికి వచ్చేసాక అప్పుడు నా దేవుడు లేచి గాలిని గద్దించి, దేవునికి స్తోత్రం కలుగునగాక, చెప్పాలి బిగ్గరగా, యేసుక్రీస్తు ప్రభువు లేచి గాలిని గద్దించి ఏయ్ నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా ఏమన్నాడు తెలుసా ఆయన? ఏయ్ సముద్రమా, కొంచెం రివర్బ్ పెట్టు, హాల్ ఎఫెక్ట్ పెట్టు. ఏయ్ సముద్రమా నిశ్శబ్దముగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంటూ ఉన్నాం కదా, మన పిల్లలు అంటూ ఉంటాం కదా, రేయ్ ఉరికా సైలెంట్గా ఉండు, ఏయ్ అంటాం కదా. అలాగ ప్రభువు సముద్రంతో మాట్లాడుతున్నాడు. ఏయ్ నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా సముద్రము మిక్కిలి నిమ్మలమాయెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రమట మిక్కిలి నిమ్మలమైపోయిందట. ఈ రాత్రి నేను చెబుతున్నాను, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన మాట సెలవిస్తే చాలు, ఆయన ఆజ్ఞాపిస్తే చాలు, అది ఎంత గొప్ప తుఫానైనా సరే, అది ఎంత గొప్ప ప్రళయమైనా సరే, అది ఎంత గొప్ప కెరటాలు లేసినా సరే, అది ఎంత గొప్ప పెను తుఫానైనా సరే, సుడిగాలైనా సరే, నా దేవుడు మాట్లాడితే చాలు, ఎంత గొప్ప తుఫానైనా మిక్కిలి నిమ్మలమవ్వాల్సిందే. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఆ రీతిగా నా దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఏది చూసి భయపడుతున్నావు? ఈరోజు దేన్ని బట్టి నువ్వు కలవరపడిపోతున్నావు? ఈరోజు దేన్ని బట్టి నువ్వు కంటి నిండా కన్నీరు పెట్టుకుంటున్నావు? ఈ రాత్రి దేన్ని బట్టి నువ్వు కడుపు నిండా మెతుకులు తినలేకపోతున్నావు? దేన్ని బట్టి కుటుంబంలో సమాధానం, సంతోషం లేక కన్నిటిని అన్నపాలముగా మార్చుకొని బ్రతుకుతున్నావు? నాకు తెలీదు. ఏ సమస్య చేత నువ్వు బాధించబడుతున్నావు నాకు తెలీదు. ఈరోజు ఏ భయంకరమైన తుఫాను నిన్ను ఏలుబడి చేస్తుందో నాకు తెలీదు. అటు ముందుకు వెళ్ళలేక, అటు వెనక్కి వెళ్ళలేక, ఏం చేయాలో తెలియని దిక్కు తోచని పరిస్థితుల్లో కనుక నీవు ఉంటే ఈ రాత్రి నా ప్రభు మాట్లాడబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆనాడు సముద్రంతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి నీ సమస్యలతో ఆయనే నేరుగా మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మీరు విశ్వసించండి, ఈ రాత్రి మీరు విశ్వసించండి నా దేవుని ప్రియులారా. నా దేవుడు తప్పక మీ జీవితాలతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు ఆయన. మీరు విశ్వసించండి, విశ్వసించండి, విశ్వసించండి. ఆయన మాట్లాడితే ఏదైనా జరుగుతుంది. జరిగింది కదండి, జరిగిందా లేదా? అంత భయంకరమైన తుఫానును కేవలం ఒక మాట చేత ప్రశాంతమైన వాతావరణం అక్కడ. ఈరోజు మన కుటుంబాలు, మన జీవితాలు, మన భక్తిలో, మన ఆత్మీయ ఎదుగుదలలో దేని చేత మనం జయించలేక సతికిల పడిపోయాం. ఈ రాత్రి నా దేవుడు మాట్లాడబోతున్నాడు, ఆజ్ఞాపించబోతున్నాడు. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడిపోబోతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయన మాట సెలవేయగానే ఆ ప్రకారమే జరగబోతుంది. ఆయన ఈ రాత్రి మన జీవితంలో ఏమైనా చేయగలిగిన దేవుడు ఆయన.
ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మార్చగలిగిన దేవుడు ఆయన నిన్న ఎలాగున్నాడో రేపు ఆ రీతిగానే ఉండబోతున్నాడు. ఆనాడు మన పితర జీవితాలు ఏ కార్యాలు ఏదైతే చేశాడో ఈ రాత్రి నా జీవితంలో కూడా ఆ రీతిగానే అద్భుతాలు చేయబోతున్నాడు. విశ్వసించిన వారు గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ఆజ్ఞాపించే దేవుడు. ఇంకా ఇలా కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఆయన మాట సెలవిస్తే చాలు, ఆయన ఆజ్ఞాపిస్తే చాలు అనేకమైన అద్భుతాలు జరిగాయి. శతాధిపతి ఉన్నాడు, అతని దాసుడు అస్వస్థతతో ఉన్నాడు, బలహీనపరచబడి ఉన్నాడు, రోగము చేత బాధించబడుతున్నాడు. కానీ శతాధిపతి అన్నాడు, ప్రభువా, బోధకుడా, నీవు మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్క మాట సెలవి అయ్యా, నా దాసుడు అక్కడ బాగుపడతాడు, నువ్వు రావసరలా. ఒక్క మాట, ఆయన మాట సెలవీయగానే అక్కడ స్వస్థత. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఏ బలహీనత, ఏ రోగం, ఎందుకు హాస్పిటల్ చుట్టూ ఏమండి పరుగులు 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 పరుగులు, ఏమండి డబ్బంతా హాస్పిటల్ పోలే. ఏ పాలు? మా నరసాపురంలో ఒక ఆమె ఉంది, ఆమె పేరు ఏం పేరు అంటే ఆరోగ్యమ్మ. ఏ అమ్మ? సెపరేట్ అమ్మ. ఎప్పుడు హాస్పిటల్ గేట్ కాడే కనపడుతుంది. పేరు చెప్పరేంటంటే, పేరేమో ఆరోగ్యమ్మ. ఎప్పుడు హాస్పిటల్ దగ్గర సీటీ ఎట్టిన ఎప్పుడు ఆ గేట్ దగ్గరే కనపడుతుంది. ఈరోజు మన జీవితాల్లో ఏ బలహీనత మనం ఏలుబడి చేస్తుందో, ఏ కాడి మన భుజాల మీద పెట్టబడిందో, ఈ రాత్రి నా దేవుడు మాట సెలవిస్తే చాలు ఏ భయంకరమైన బలమైన కాడైనా సరే యేసు నామములో విరగొట్టబడతాది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మీరు విశ్వసించండి నా దేవుని ప్రజలారు. ఈ రాత్రి ఈ మాటలు పట్టుకొని వెళ్ళండి. మీ గుండె నిండా విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. లాస్ట్లో ముగింపు ప్రార్థనలో ఈ ప్రార్థన విన్నపాలన్నీ పట్టుకొని ప్రార్థన చేయండి. ఈ రాత్రి మన జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అప్పటికే లాజరు చనిపోయాడు. 4 రోజులు 3 రోజులు దాటేసి 4వ రోజు వచ్చేసింది. సమాధి చేసేసారు, కట్టేశారు, మూట కట్టేసి లోపల పెట్టేశారు. చచ్చిపోయిన లాజరు సమాధిలో ఉంటే బయట నుంచి యేసుక్రీస్తు పిలిచాడంట, లాజరు బయటికి రా. చనిపోయినవాడు, చేతులు కాళ్ళతో కట్టబడి ఉన్నవాడు దగ్గున లేచి నడుచుకుంటూ ఆ గుహలో నుంచి బయటకు వచ్చాడట. హల్లెలూయా. ఆయన మాట్లాడితే చాలండి, ఇంకేమొద్దు. అంతే. ఈ రాత్రి అదే పెట్టుకోండి మీ మనసులో. ఆయన మాట సెలవిస్తే చాలు, ఆయన ఆజ్ఞాపిస్తే చాలు. ఈ రాత్రి మన జీవితాలను ఏదేను వనముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. స్వర్గసీమగా మార్చబోతున్నాడు. మార్చిపోతున్నాడు. ఏదైనా సరే చేయగలడు, ఏమైనా చేయగలడు. మహిమంతా. అవునా? అవునా? నమ్ముతున్నారా? ఆయన ఏమైనా చేయగలడని నమ్ముతున్నారా? కథ మొత్తం మార్చగలడని నమ్ముతున్నారా? అయితే ఈ రాత్రి మీరు నమ్మండి, విశ్వసించండి. ఆయన మహిమని మీరు కళ్ళారా చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మీరు ఒకటే, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగా కార్యము స్థిరపరచబడుతుంది. ఆయన మాట్లాడతాడు, ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన మాట్లాడితే, ఆజ్ఞాపిస్తే ఏదైనా జరుగుద్ది. ఆమేన్, ఆమేన్,
ఆమేన్. ఆయన మాట్లాడాలి అంటే మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఎక్కడ ఉండాలండి? దేవుని మందిరములో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన పాదాల దగ్గర గడపాలి. ఆయన పాద సన్నిధి కలిగి ఉండాలి. ఎప్పుడు ఆయన మందిరాన్ని ఆయన మందిరముతో సహవాసం చేయాలి. మరి మీరు ఎట్లా తీర్మానం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఈ మొట్టమొదటి రాత్రి, ఇంకా రేపు పగలో రేపు రాత్రి, ఎల్లుండి పగలో రాత్రి కూడా ఉందని ఆయన, ఇంకా 4 పూటలు ఉన్నాయి. 4 పూటలు ఉన్నాయి. ఎన్ని పూటలు? ఈ 4 పూటలు కూడా ఎట్లా మీరు ప్రతిష్ఠించుకుంటారో నాకు తెలియదు, కానీ ఇదిగో ఈ 4 పూటల్లో, రాబోయే 4 పూటలు కూడా మీరు ఏ పూట మిస్ అవ్వకుండా దేవుని పాదాల దగ్గర మీరు గడపగలిగితే, మీరు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని దేవుని పాదాల దగ్గర మీరు ప్రాధేయపడగలిగితే, కన్నీరు కార్చగలిగితే, దేవుని పాదాలు పట్టుకుని మీరు అడగగలిగితే, ఈ రాత్రి దేవుడు మీ జీవితాలతో, మీ బ్రతుకులతో నా ప్రభువు మాట్లాడబోతున్నాడు. చెప్పాలి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడతాడు. ఈ 4 పూటలు కూడా మీరు దేవుని మందిరానికి ప్రతిష్ఠించుకోండి. ఏమాత్రం మిస్ అవ్వద్దు. దేవుని పాదాల దగ్గర ఉండటం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ ఉపవాస ప్రతిష్ఠిత దినాలలో దేవుని శక్తి చేత మీరందరూ నింపబడాలి అంటే దేవుని సన్నిధిలో మీరు తప్పక ఆయనకు కనిపించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర గడిపితే ఎక్కడండి చెప్పండి అమ్మ అందరూ? ఆయన పాదాల దగ్గర గడిపితే ఎక్కడ గడపాలి చెప్పండి అమ్మా? ఆయన పాదాల దగ్గర గడిపితే. ఎస్తేరు గ్రంథం ఒక మాట చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. అందరూ చూడండి ఆ మాటను, అందరూ చూడండి. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మము యొద్ద కూర్చొని ఉండగా. చాలు. ఇలా చూడండి అందరూ, ఇలా చూడండి, నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. ఈ మాట చెప్పండి, అందరూ గట్టిగా చెప్పాలి. ఆ దినములలో, అందరూ చెప్పండి. ఆ దినములలో, కొంచెం గట్టిగా. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మము యొద్ద కూర్చుని ఉండగా. ఎక్కడ కూర్చున్నాడో చెప్పండి ఇప్పుడు? చెప్పాలి, అందరూ చెప్పాలి. రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడు. ఎవరైనా తెలిసేంటి మీకు? ఆయన ఎవరమ్మా? ఆయన మాట్లాడరేటో మీరు. మొర్దెకై అనండి గట్టిగా. ఎక్కడ కూర్చున్నాడట? రాజు గుమ్మం దగ్గర. ఎప్పుడు కూర్చున్నాడట? ఆ దినములలో. ఏ దినాలు చెప్పండి మీరు? అబ్బా, ఏ దినాలు అవి? కాదు, ఇంకొకటి మాట. ఆ దినాలలో. ఏ దినాలు అవి అమ్మా? మనం చెప్పారు కానీ నేను చెప్తాను వినండి. ఆ దినములలో మొర్దెకై అట రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడట. ఎక్కడ కూర్చున్నాడు? ఏ దినాలు అంటే వినాలి. యూదులకి, దేవుని ప్రజలకి శ్రమలు కలుగుతున్న దినాలవి. దేవుని ప్రజలకి, యూదా ప్రజలకి శ్రమలు కలుగుతున్న దినాలవి. ఏ దినాలు చెప్పండి ఇప్పుడు అందరూ? దేవుని ప్రజలు శ్రమలు పడుతున్న దినాలు, కష్టాలు పడుతున్న దినాలు, బానిసలుగా బ్రతుకుతున్న దినాలు. ఆ దినాలలో
మొర్దెకై రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెబుతున్నాను, ఇప్పుడు ఆయనేమో రాజుగారి గుమ్మం దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు నేను మీతో చెబుతున్నాను, మనం ఎక్కడ కూర్చోవాలి అంటే ఈ 4 దినాల్లో, ఈ 4 పూటలో లేకపోతే 5 పూటలు, ఈ ఉపవాస దినాల్లో మనం ఎక్కడ కూర్చోవాలంటే మన రాజు, మనవారు ఆరాధిస్తున్న దేవుడు, ఒకే ఒక దేవుడు, ఒకే ఒక నామం, ఆయన నామం నజరేయుడైన యేసు క్రీస్తు అనే రాజు దగ్గర కూర్చోగలిగితే సరిపోలా. అబ్బే అసలు అమ్మ మీరు ఉన్నారా? ఎత్తపడ్డారా? వెనకాల ఉన్నవాళ్ళు. హల్లెలూయా. మన రాజు ఎవరా రాజు? రాజులకే మహారాజువు, ఎవరైనా చెప్పరండ్ర గట్టిగా. ఎవరైనా మన రాజు ఎవరు? రాజులకే రాజు, రాజాతి రాజు, షాలేము రాజు, సియోను రాజు ఒకడే. ఆయన పేరే నజరేయుడైన యేసు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. మన రాజు ఒక్కడే, మన రాజు ఒక్కడే. ఆయన పేరు యేసు. ఇప్పుడు మన రాజు అయిన యేసు క్రీస్తు పాదాల దగ్గర, ఆయన గుమ్మం దగ్గర కూర్చునే అలవాటు నీకు చేతనైతే, హలో, నీకు చేతనైతే ఏం చేస్తాడో తెలుసా ఆ రాజు? ఏం చేస్తాడో తెలుసా ఆ రాజు? రాజు గుమ్మం దగ్గర కూర్చున్న మొర్దెకై, ఒక వాచ్మెన్ కూర్చునే స్థలంలో కూర్చున్న మొర్దెకై బూడిద జల్లుకొని, వస్త్రాలు చింపుకొని, గోనెపట్ట ధరించుకొని, మహా శోకముతో దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తున్న మొర్దెకై ఎక్కడ కూర్చున్నాడు? చెప్పండరా, గట్టిగా చెప్పండి. ఎక్కడ కూర్చున్నాడు? నేల మీద కూర్చున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, గేటు దగ్గర కూర్చున్నాడు, వాచ్మెన్ కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న మొర్దెకై అక్కడే ఉండిపోలేదు, అక్కడే ఆగిపోలేదు. కొన్ని రోజులకి మొర్దెకై అక్కడ లేడు. ఎక్కడున్నాడు అంటే సింహాసనం మీద కూర్చున్నాడు. కొట్టు కొట్టు కొట్టు. సరిపోవట్లేదురా నాయన. కొట్టు 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 గట్టిగా. హల్లెలూయా. రాజు గుమ్మం దగ్గర కూర్చున్న మొర్దెకై అక్కడే లేడు. ఆయన పాదాలు పట్టుకుని, అంగలార్చి, వస్త్రాలు చింపుకొని, గోనెపట్ట ధరించుకొని, మహాశోకముతో యూదా ప్రజల కోసం రోదన చేస్తే కొన్ని రోజులకి మొర్దెకై అక్కడ లేడు. ఎక్కడున్నారు సార్? రాజు కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అది మన రాజుకు చేతనైంది. అది ఆయన చేసే కార్యం అట్లా ఉంటుంది. ఎక్కడున్నాడు? అక్కడే ఉండిపోయాడా? ఆ స్థితిలోనే ఉండిపోయాడా? అక్కడే ఆగిపోయాడా? మరణానికి అప్పగించబడ్డా? మరణించబడ్డా? ఏమండి ఆ మరణ శిక్ష అమలు చేయబడిందా? యోధా ప్రజలు చంపబడ్డారా? నో. రాజు గుమ్మం దగ్గర కూర్చున్న మొర్దెకై రాజ అంతఃపురంలోనికి అడుగెట్టేశాడు. రాజ సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుకు పొందే సర్వ హల్లెలూయా. నువ్వు ఎందుకు విశ్వసించలేకపోతున్నావు? ఎందుకు ప్రభు మీద ఆధారపడలేకపోతున్నావు? ఈరోజు ఆయన పాదాల దగ్గర గడపటానికి నువ్వు ఈ 4 పూటలు, రాబోయే 4, ఎలాగో ఈ రాత్రితో అయిపోయింది కాబట్టి 4 పూటలు కూడా నువ్వు ప్రతిష్ఠించుకుని ఉపవాసం ఉండి రోధించి మహాశోకముతో దేవుని పాదాల దగ్గర నువ్వు కూర్చోగలిగితే, రాజు గుమ్మంలో కూర్చోగలిగితే, ఇదేంటిది? మన రాజు ప్యాలెస్. ఇది ఏం ప్యాలెస్? ఏమైంది? ఇది ప్యాలెస్, రాజుగారు నివసించే ప్యాలెస్. ఇది రాజనగరు. ఇది దేవునికి స్తోత్రం కలుగునగా. మన రాజు నివసించే స్థలం ఇది. ఆమేన్, ఆమేన్. రాజు ప్యాలెస్లో ఎప్పుడైతే నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చునే అలవాటు నీకు చేతనవుతుందో,
మొర్దెకై వలె నువ్వు ఘనతకు పాత్రుడిగా దేవుడు మార్చుతాడు. నీ దీన స్థితిని సంపన్న స్థితిగా మార్చుతాడు. నీ దరిద్రాన్ని కొట్టేసి అదిగో రాజనగరుని శాసించగలిగిన అధికారాన్ని నీ చేతులకు అప్పగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర అంత పొందుకోవచ్చు. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? రాజులకు రాజాతే సియోను. అదనమాట. మన జీవితాలు మారుస్తాడు. దేనైనా మారుస్తాడు. ఏ పరిస్థితులైనా మారుస్తాడు. ఎట్లా అంటే ఆయన పాదాల దగ్గర, ఆయన గుమ్మం దగ్గర, ఆయన దగ్గర కూర్చునే అలవాటు మనకు ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితాలను మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు అబ్రహాం మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో గుడారం వేసుకుని ఆ గుడారంలో ఉన్నారట. ఎవరు అంటే అబ్రహాము, శారమ్మ. మెట్ట మధ్యాహ్నం మండు టెండ గుడారంలో ఎట్లా ఉంటుంది చెప్పండి? మామూలుగా ఎట్లా ఉంటుంది సార్? చెప్పరేటమ్మా, వేడిగా ఉంటుందా? కానీ అబ్రహాము ఆయన ఏం చేశాడు అంటే గుడారములో ఉన్న మంట కంటే గుడారంలో బయట ఉన్న మంటే మంచిదనుకుని ఆ గుడారము ద్వారం దగ్గర తడిగుడ్డేసుకుని కూర్చున్నాడట. ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి. ఏంటి లోపల అంత మంట ఏంటి అంటే శారమ్మ మంట. ఏమంట చెప్పండర్రా? శారమ్మ మంట తట్టుకోలేక, ఆ మంటకి ఆ వేడికి తట్టుకోలేక, ఆమె మాట్లాడే మాటలకు తట్టుకోలేక, అబ్రహాం యజమానుడా, ఏడి మీ దేవుడు చెప్పాడు కదా, వదిలేసి వచ్చాయి, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినవాడు ఏడి? నీకు గర్భఫలాన్ని ఇస్తానని చెప్పినవాడు ఏడి? అని సూటిపోటి మాటలు సారం మాట్లాడితే ఆ మంటకు తట్టుకోలేక, వేడికి తట్టుకోలేక గుడారపు ద్వారం దగ్గర కూర్చుని బాధపడుతున్నాడు, రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ప్రభువా, ఏంటి నాయనా, నువ్వు చెప్పినట్లుగానే చేశాను కదా, నిన్ను నమ్మే కదా నేను సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చేసాను, నువ్వే కదా ఆధారం అనుకున్నాను, నువ్వే కదా దిక్కు అనుకున్నాను, నువ్వే కదా సర్వం అనుకున్నాను. కానీ నా జీవితంలో నెమ్మది ఏది నాయనా, సంతోషం ఏది నాయనా, ఆనందం ఏది నాయనా? బిడ్డలేరయ్యా, ఆశీర్వదిస్తాను 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 అన్నావు, ఏదయ్యా ఆశీర్వాదం అని కుమిలిపోతున్నాడు ఆ గుడారపు ద్వారం దగ్గర కూర్చొని. చాలామంది జీవితాలు, ఎక్కడున్న వారి కూడా జీవితాలు ఇటువంటి సమస్య ఉండొచ్చు. గర్భఫలం లేక, బిడ్డలు లేక ఎంతోమంది బాధించబడుతూ ఉండొచ్చు. ఈరోజు సంతోషము, సమాధానం లేక ఇరుగు పొరుగు వారు, అనేక మంది ప్రజలు నిందల చేత, అవమానాల చేత దూషిస్తూ ఉంటే ఎందుకయ్యా ఈ బ్రతుకు అనిపించవచ్చు. అలా ధ్యానిస్తూ ధ్యానిస్తూ ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటే అదిగో కనుచూపంత మేరలో యెహోవా దేవుడే దిగి వచ్చేసాడట. చెప్పు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఏడుపు చూసిన దేవుడు, అబ్రహాము రోదలు చూసిన దేవుడు, అబ్రహాము కన్నీళ్లు చూసిన దేవుడు, అబ్రహాము బాధలు చూసిన దేవుడు ఆయనకు ఎదురుగా దిగి వచ్చేసాడట. మరి నువ్వు నేను చేసే ప్రార్థనకి ఎవరు దిగి వస్తున్నారు?
చెప్పంటారా? నీవు నేను ప్రార్థన చేస్తే ఎందుకు వస్తుంది? ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? నిద్ర వస్తుందా? ఈ అమ్మాయికి నిద్ర వచ్చిందంట, మీకు కూడా అదే వస్తుందా ప్రార్థన చేస్తుంటే? ఏరా, కొంతమంది ప్రార్థన చేస్తే నిద్ర వచ్చొద్దంట. నో 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 నీవు ప్రార్థన చేస్తే దేవుడే నీ దగ్గరికి దిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి ప్రార్థన చేస్తే దేవదూతే దిగి వచ్చాడట. మరి నువ్వు నేను ప్రార్థన చేస్తే అబ్రహాం ఇంటికి దేవుడు దిగొచ్చాడు. దేవుడు దిగొచ్చి అడిగాడు. భోజనం అయిపోయింది, ఆతిథ్యం అయిపోయింది. శారం మాత్రం ఆ తలుపు సాడును కూర్చుని ఈడ్చుకుంటుందంట, సనుక్కుంటుందట. అంటే ఆమె అర్థం ఏంటంటే మనసులో చెప్పునోడు వచ్చాడు. ఏం చెప్పాడు? ఏదో ఇచ్చేతానన్నాడు, ఏదో దింపరించేతానన్నాడు, ఏదో అన్నట్లుగా మొహం పక్కకెట్టుకుని చూస్తుందంట. అప్పుడు ప్రభు అన్నాడు, శారమ్మ ఏంటి అట్లా ఉన్నావు? ఎందుకు మొహం అలా చిన్నపుచ్చుకున్నావు? ఎందుకు ఆవతం రాసుకున్న మొహంలాగా మళ్ళా అలా పెట్టుకున్నావేంటి నువ్వు? ఇదిగో వచ్చే ఈనాటికి నీ కౌగిలిలో ఒక బిడ్డను ఉండబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వును కలగ చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి మీరు విశ్వసించండి నా దేవుని ప్రజలారా. ఈరోజు ఏ సంతోషాన్ని కోల్పోయావో, ఏ సమాధానాన్ని కోల్పోయావో, ఏ ఆనందాన్ని కోల్పోయావో, ఏదైతే కోల్పోయావో ఈ రాత్రి దాన్ని ఇవ్వటానికే దేవుడు మాట్లాడే దేవుడిగా, ఆజ్ఞాపించే దేవుడిగా మన మధ్యలోకి దిగి వచ్చేశాడు. హల్లెలూయా. మీరు విశ్వసించండి. ఈ రాత్రి ఏం పోగొట్టుకున్నావు ఈ రాత్రి? దాన్ని తిరిగి ఇవ్వటానికి నా దేవుడు దిగొచ్చాడు. సంతోషం పోయిందా? ఆనందం పోయిందా? సమాధానం పోయిందా? పోనీ ఎక్కడైనా అమ్ముతారా? కొనుక్కుందామంటే సమాధానం, సంతోషం ఏ కొట్లో దొరుకుద్దా? ఏమండే, ఏ కొట్లో అమ్ముతారా? పొట్లం కట్టి. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, జగమంతా జగమంతా పాడాలి, జనులందరి చివరికదే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ. ఎక్కడ దొరుకుద్దమ్మా ఈ సంతోషము, సమాధానం? ఏ కొట్లో అమ్ముతారు? ఏ అంగడిలో అమ్ముతారు? ఏ షాపులో, ఏ దుకాణంలో, ఏ షాపింగ్ మాల్లో అమ్ముతారు? ఎక్కడ అమ్ముతారా? ఎక్కడ కొనుక్కుందామని ట్రై చేసావేమో. కేవలం దేవుని మందిరములోనే సంతోషమే సమాధానం. పాడండి. సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన. ఓ ఈ సంతోషము నీకు కావాలా? ఈ సంతోషము పాడాలి. ఈ సంతోషము నీకు కావాలా? అయితే నేడే యేసు నదగు రమ్ము, నేడే యేసు
సంతోషమే సమాధానం. పాడాలి. సంతోషమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన, చెప్పలకూడదు, ఓ చెప్పనా శక్యమైన, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ఏ సంతోషం అది? చెప్పండరా. మహా సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషముతో నా దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడంటే ఆయన మందిరములో. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర ఏం దొరుకుతుంది? చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ రాత్రి ఆ సంతోషం కావాలా? అయితే ఈ 3 దినాలు, రాబోయే 4 పూటలు కూడా ఆయన పాదాల దగ్గర మొర్దెకై కూర్చున్నాడే రాజు గుమ్మంలో. అలాగ ఆయన పాదాల దగ్గర కూర్చోగలిగితే నా దేవుడు ఈ 4 పూటలు కూడా నా దేవుని వాక్యం చేత మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరికి రాగలిగితే, ఇంకా చాలా ఉన్నాయి కానీ టైం అయిపోయింది. ఆయన పాదాల దగ్గర ఏం దొరుకుతుంది? ఘనత, మొర్దెకై వలె. ఆయన పాదాల దగ్గర ఏం దొరుకుతుంది? అబ్రహాం వాగ్దాన సంతానం, వాగ్దాన పుత్రుడు. ఆయన పాదాల దగ్గర ఏం దొరుకుతుంది? అప్పులు చేసి చచ్చిపోయాడు భర్త, 2 పిల్లలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పులు చేసిన వాళ్ళు ఇచ్చినోడు ఇంటి మీదకి వచ్చి గొడవ చేశాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎవరిని చూడలేదు ఆవిడ. సరాసరి దేవుని మందిరానికి వచ్చి అక్కడ ఎవరున్నారంటే దేవుని సేవకుడు ఉన్నాడు. దేవుని సేవకుడు పాదాల మీద పడిపోయి బొల్లును ఏడుస్తుంది ఆ విధవరాలు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? ఏముందమ్మా నీ దగ్గర? నా దగ్గర ఏం లేదు సార్. ఆ నూనె కుండ తప్ప ఏం లేదు. ఏ కుండ చెప్పండారా? ఏ కుండ? గట్టిగా చెప్పండి. నూనె కుండ అనండి గట్టిగా. నూనె కుండ అనండి. ఆ నూనె కుండ తప్ప మరేమీ లేదంట ఆమె ఇంట్లో. మన ఇంట్లో మాట్లాడరేటి? మన ఇంట్లో బుల్లే. మన ఈదులో ఎవరింట్లోనూ లేదు. పెద్ద టీవీ నా ఇంట్లోనే ఉందా? వదినా 50,000 కొన్నాను పరుపు. అసలు మన వీధిలో కానీ మన ఏరియాలో కానీ ఎవరింట్లో లేదు. చెల్లె దుబాయ్ నుంచి తప్పించాను సరుకు ఇంట్లోకి. నీ కొంపలో ఏముంటే ఏంటి, ఏమీ లేకపోతే ఏంటి? నూనె కుండ ఉందా? చెప్పండిరా గట్టిగా. నూనె కుండ ఉందా? ఆమె ఇంట్లో నూనె కుండ తప్ప మరి ఏమి లేదంట. కానీ మన ఇంట్లో బడాయి మాత్రం బోళ్ళు ఉంటుంది, కానీ ఉండాల్సినవి కొన్ని ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. నూనె కుండ అనగా దేవుని పరిశుద్ధాత్మకి సాదృశ్యం. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఆ ఇంటిలో నివసిస్తుంది. వారు ఆత్మతో నింపబడిన వారే, నూనెతో అభిషేకించబడిన వారే ఉన్నారు వాళ్ళు. ఏముందిరా నీ ఇంట్లో అని అడిగితే దైవజనుడు, నూనె కొండ తప్ప మరి ఏం లేదు నాయన. అవునా? ఓకే చాలు, ఇంకేమవసరంలా. నీ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కొన్ని పాత్రలు తెచ్చుకుని తలుపులేసి ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అన్నట్లుగా వెళ్ళింది. పాత్రలన్నీ తెచ్చిపెట్టుకుంది, తలుపులేసింది. పిల్లలు ఆవిడ మోకలించి ప్రార్థన చేస్తున్నారు. ఆ గిన్నెలు నిండి పొంగి పొర్లుతా ఉన్నాయట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మరి ఆ యజమానుడు ఎంత అప్పు చేశాడో అక్కడ రాయలేదు కానీ, వినాలి. ఎన్ని లక్షలు అప్పు చేశాడో అక్కడ రాయలేదు కానీ, ఆవిడంట ఆ నూనె అమ్మి అప్పు తీరగా ఇంకా వారు బ్రతుకునంత
చెప్పాలి ఈ మాట చెప్పండి. అప్పు తీరగా వారు బ్రతుకునంత కాలానికి సరిపోయేదంతా మిగిలిపోయింది. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. దైవజనుడు అదే అంటాడు అక్కడ. దైవజనుడు అదే అంటాడు, అప్పు తీర్చేసుకున్నావు కదా, ఇంకేమైనా మిగిలింది. నువ్వు నీ బిడ్డలు దాంతో బతికేయండి. అంటే బ్రతికి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? అన్ని సంవత్సరాలు కావలసినంత ఆశీర్వాదం మిగిలిపోయింది. కాబట్టి మన ఇళ్లలో ఏముండాలో చెప్పండి గట్టిగా, నూనె కొండ. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన పాదాల దగ్గర గడిపితే ఏదైనా తీరుద్ది, అప్పు తీరుద్ది, సమస్యలు తీరుతాయి. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. కానీ ఆయన పాదాల దగ్గర గడిపితే మొర్దెకై ఎలాగా దాని స్థితిని మార్చుకున్నాడు, అబ్రహాము జీవితంలో ఎట్లా అద్భుతం జరిగిందో, ఈ విధవరాల జీవితంలో ఎట్లా జరిగిందో, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది భక్తుల జీవితాలు ఆయన పాదాల దగ్గర గడిపి ప్రార్థన చేసి అనేక అద్భుతాలు పొందుకున్నారు. ఈ రాత్రి మీతో చెప్తున్నాను, చివరి మాట వినాలి. మీరు ఆయన పాదాల దగ్గర గడిపి ఆయన ఆజ్ఞాపించే మాట కోసం మీరు ఎదురు చూడగలిగితే ఈ రాత్రి మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈ మాట చదివేసి బైబిల్ మూతేసేయండి త్వరగా. ద్వితీయోపదేశకాండం, టైం అయిపోయింది నా టైం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. చాలు. అందరూ చెప్పండి మాట. నీ కొట్లలోను, అందరూ చెప్పాలి గట్టిగా, నీ కొట్లలోను, కొంచెం స్వరం పెంచండి, నీ కొట్లలోను, ప్రతి ఒక్కరు నీ కొట్లలోను నీవు చేయు ప్రతి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించబోతున్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. అందరూ నా వైపు చూడండి. చివరి మాట, ఈ మాటను పట్టుకుని వెళ్ళిపోండి. ఏం చెబుతున్నాడంటే ఆయన ఈరోజు మన ముందుకి ఎలా దిగి వచ్చాడు? ఆయన ఆజ్ఞాపించే దేవుడిగా, మాట సెలవిచ్చే దేవుడిగా. ఆయన మాట సెలవిస్తే దాని ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపిస్తే కార్యము స్థిరపరచబడింది. ఆయన మాట్లాడే దేవుడా? అవును. ఆయన ఆజ్ఞాపించే దేవుడా? అవును. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, నీ కొట్లలోనూ నీ సర్వ ప్రయత్నాలన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా నా దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీకు దీవెన కలుగునట్లుగా నా దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. అర్థమైంది ఈ మాట? ఎంతమందికి అర్థమైంది? చేతులు పైకి ఎత్తండి. అందరూ చేతులు పైకి కట్టండి. ఒకసారి అందరూ చేతులు పైకి కట్టండి అమ్మా. అలాగే ఈ మాట చెప్పండి. అందరూ ఒక చెయ్యి పైకి ఎత్తి, ఓ చెయ్యి ఇలా మనసు మీద, గుండె మీద వేసుకుని, ఇదిగో నీ సర్వ ప్రయత్నాలలో నా దేవుడు నీకు దీవెన కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపించబోతున్నాడట. ఇప్పుడు ఆ దీవెన నీకు కలగాలి అంటే, నీ ప్రయత్నాలన్నీ సఫలం అవ్వాలంటే ఆయన ఆజ్ఞాపించాలి. అవునా? ఆయన ఆజ్ఞాపిస్తే నీ సర్వ ప్రయత్నాలన్నీ దీవెనగా మార్చబడిపోతాయి. మీరు ఈ మాటనే పట్టుకుని విశ్వసించి వెళ్ళండి. రాత్రి నీ సర్వ ప్రయత్నాల్లో నా దేవుడు విజయాన్ని చేకూర్చబోతున్నాడు. ఆమేన్. పరదేశి అయిన ఇస్సాకు ఏమంటే పొలములో విత్తనం వేస్తే చుట్టుపక్కల చాలామంది, నతానీయుల పొలం ఉంది, సుబ్బారావు పొలం ఉంది, పరంజ్యోతి గారి పొలం ఉంది, ఏమండి రామారావు గారి పొలం ఉంది, చాలామంది పొలాలు ఉన్నాయి అక్కడ. కానీ ఏ పొలము పండలేదు, ఏ పొలంలో విత్తనేసిన పండలేదు, ఏ పొలము కూడా ఫలాలు లేవు. కానీ ఇస్సాకు మాత్రం ఆసారి ఆ పొలములో విత్తనం వేయగా 100 ఫలాలు కోసాడట, పంట కోసాడట. ఈ రాత్రి నేను చెబుతున్నాను, నా దేవుడి మాట ఇది పెట్టుకోండి. నా దేవుడు ఆజ్ఞాపిస్తే అది కరువైనా, అది కరువైనా ఆ కరువులో 100 పంట
పంట పొందేటట్లుగా నా దేవుడు ఆ పొలానికి ఆజ్ఞాపించాడు, ఆ నేలతో మాట్లాడాడు. అంతమంది విత్తనాలు వేస్తే ఎవడిది పండలేదురా, కానీ ఇస్సాకు పంట పొలం మాత్రం 100 రెట్లు. ఎట్లా అంటే ఆజ్ఞాపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీరు విశ్వసించండి, నువ్వు ఏ ప్రయత్నానికి పూనుకుంటున్నావో, ఏదైతే జరగట్లేదు, అవ్వట్లేదు, అలసిపోయాను, తిరిగి ప్రయత్నించి విఫలమైపోయాను అనుకుని బాధపడి చతికిల పడిపోయావో, ఈ రాత్రి నా దేవుడు చెప్తున్నాడు, ఏదైనా సరే ఈ రాత్రి ప్రార్థించి వెళ్ళండి. నీ సకల ప్రయత్నాలన్నిటిలో నీకు దీవెన కలుగునట్లుగా నా దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపిస్తే చెప్పండి, ఇంకా నూరంతల పంట కోసినట్టే. ఓకేనా? అర్థమైందా మీకు? అదే అన్నమాట. ఆయన మాట సెలవిచ్చే దేవుడు, ఆజ్ఞాపించే దేవుడు. ఆయన ఆజ్ఞాపిస్తే పెద్ద తుఫాను, గొప్ప తుఫాను నిమ్మలమైపోయి. ఆయన ఆజ్ఞాపిస్తే రోగి బాగుపరచబడ్డాడు. ఆయన ఆజ్ఞాపిస్తే చచ్చిపోయిన శవం బయటకు వచ్చింది. ఆయన ఆజ్ఞాపిస్తే ఆకాశం కలిగింది. ఆయన మాట సెలవిస్తే భూమి కలిగింది. ఆయన మాట సెలవిస్తే సకల జలరాశులు కలిగాయి. ఆయన మాట ఈరోజు నీ విషయమై మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రి నీ ముగింపు ప్రార్థనలో ఈ పాయింట్ని పెట్టుకుని ప్రార్థన చెయ్యి. దేవుడు మాట్లాడబోతున్నాడు నీ విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో, నీ ప్రయత్నాల విషయంలో. నీ ప్రయత్నంతో నా దేవుడు మాట్లాడబోతున్నాడు. అందులో నీకు శుభం కలగబోతుంది, అందులో నీకు విజయం కలగబోతుంది, అందులో నీకు దీవెన కలగబోతుంది. ఆ రీతిగా నా దేవుడు మాట్లాడబోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకోండి, అందరూ కలుగు మూసుకోండి. సి షార్ప్ మైనర్. అందరూ కళ్ళు మూసుకోండి, ఇదే మాట పట్టుకోండి. ప్రాధేయపడండి, కన్నీరు కార్చండి, హృదయాలు తెరవండి. హల్లెలూయా. ఎఫెక్ట్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూయాలి. ఎవరు అనాలోచనగా ఉండమాకండి. అందరూ హృదయాలు తెరవండి. విరిగి నలిగిన మనసుతో దేవుని పాదాలు పట్టుకోండి. ఆనాడు మొర్దెకై రాజు గుమ్మం దగ్గర కూర్చొని ఎలా అయితే ప్రాధేయపడ్డాడో, అబ్రహాము గుడారము ద్వారం దగ్గర కూర్చుని ఎలా అయితే అంగలార్చాడో, ఆ విధవరాలైన స్త్రీ ఆ 2 పసికందులు పట్టుకుని ఏడుస్తూ దిక్కులేని వాళ్ళమయ్యా అని ఏడ్చారో, ఆ రీతిగా ప్రభు పాదాలు పట్టుకో. దేవుని పాదాలు పట్టుకో. ఆయన నీ విషయమై ఆజ్ఞాపించబోతున్నాడు. నీ బిడ్డల విషయమై ఆయన మాట్లాడబోతున్నాడు. నీ కుటుంబం విషయమై ఆయన మాట్లాడబోతున్నాడు. ఈ సంఘం విషయమై దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ పరిచర్య నిమిత్తమై దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. ప్రార్థించాలి. మౌనంగా ఉండకండి. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట సెలవిస్తే చాలు. హల్లెలూయా. అందరూ స్వరమెత్తాలి. ఎవరు మౌనంగా ఉండకండి. అందరూ స్వరమెత్తాలి. ఈ ముగింపు ప్రార్థనలో అందరూ స్వరమెత్తి ప్రార్థన చేయాలి. ఎంతవరకు ప్రభు మనతో మాట్లాడాడు, ఆయన స్వరాన్ని మనకు వినిపించాడు. ఈ సమయం మనం మాట్లాడే టైం ఇది. ఇప్పటి వరకు ప్రభు మాట్లాడాడు, ఇప్పుడు మనం మాట్లాడాల్సిన సమయం ఇది. మాట్లాడండి. హల్లెలూయా. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిద్ర
కరువాయనే. అవును, ఆయన మాట్లాడితే చాలు. ఆయన మాట్లాడకపోతే మనం బ్రతకలేం. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీదుర కరువాయనే. నీవు మాట్లాడని పాడాలి స్వరమెత్తి. నా కనులకు నీదుర కరువాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీ సన్నిధి పచ్చిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన. అవును తండ్రి, విశ్వమంతా నీ నామము గణనీయము. చెప్పాలి, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన. అందరూ స్వరమెత్తి బిగ్గరగా, విశ్వమంతా నీ నామము గణనీయము. గట్టిగా, విశ్వమంతా నీ నామము గణనీయము. విశ్వమంతా నీ నామము గణనీయము. నీ నామము గణనీయము. గట్టిగా, నీ నామము గణనీయము. 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 యేసయ్యా 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 యేసయ్యా. పిలవాలి పిలవాలి గట్టిగా, యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. అవును, ఆయన మాట్లాడకపోతే, ఆయన మాట్లాడని రోజు మన కనులకు నిద్ర అనేది పట్టకూడదు. ఆయన మాట్లాడితే చాలు. ఈ రాత్రి మాట్లాడు నాయన. నా బ్రతుకుతో, నా జీవితంతో, నా అప్పులతో, నా సమస్యలతో నా మీదకి ఎగిసిపడుతున్న గొప్ప తుఫాను లాంటి పరిస్థితులతో మీరు మాట్లాడాలి అని రాత్రి నీవు అడగగలిగితే, విశ్వసించగలిగితే, నమ్మగలిగితే, ఈ రాత్రి, ఈ మొదటి రాత్రి నా దేవుని మహిమను నువ్వు చూడబోతున్నావు. ప్రార్థన చేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకెళ్ళి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. ఈ రాత్రి మమ్మల్ని ప్రేమించి నా తండ్రి మేమందరము కలుసుకొని నాయన ఈ మహిమ కలిగిన పరిచర్యలో మేమందరము నీ నామాన్ని స్తుతించడానికి, గణపరచేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ అపోస్తలిక విశ్వాస సంఘాన్ని మీరు ప్రేమించి ఈ సంవత్సరపు ఉపవాస ప్రతిష్ఠిత మనోహరమైన పండుగలలో మేమందరము చేరి నీ నామాన్ని స్తుతించేదానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ పరిచర్య కొరకై మీరు ఎన్నుకున్న సేవకులు ఎలీషాయి గారిని బట్టి వందనాలు ప్రభువా. నీ కుమారుడి ఎడల మీరు చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కుమారుడి భుజాల మీద పెట్టిన ఈ భారభరితమైన ఈ పరిచర్య కొరకై స్తోత్రాలు. నీ కుమారుని మీరు మరింతగా కృపతో నింపి వాడుకోండి. నీ అభిషేకముతో నింపండి. కొరత లేని
మహిమ కలిగిన అభిషేకంతో నీ కుమారుని మీరు దీవించండి నాయన. సంఘాన్ని, బిడ్డలని, కుటుంబాలని, సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి మా మధ్యకు మోసుకొచ్చిన నీ దివ్యమైన సందేశాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దుష్టుడు ఆ విత్తనాలు ఎత్తుకెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ ఆ మాటలన్నీ వారి హృదయాలలో పదిలపరుచుకునేదానికి మీరు సహాయం చేయమని, ఆ మాటల నెరవేర్పు వారి హృదయాల్లో వారి కనులార చూడగలిగినట్లుగా సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకోండి. రాబోతున్న కూడికలు, రాబోతున్న సేవకులను కూడా మరింత అభిషేకంతో నింపి వాడుకోమని, సంఘానికి, సేవకులకి, కుటుంబాలకి, ప్రాంతానికి కావలసిన వాక్కును, నీ దివ్య సందేశాలు మీరు అనుగ్రహించమని, దీనుడైన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునట్లుగా అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వ మహిమ, ఘనత, ప్రభావములు నా దేవునికే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు లోకేష్, మాది నర్సాపురం. నా గురించి, ఆ కుటుంబం గురించి, పరిచర్య గురించి తప్పక మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని రాకడ ఆలస్యమైతే మరొక్కసారి కలుసుకుందాం. దేవుడి మాటలన్నీ మన హృదయాలలో ఫలభరితముగా నా దేవుడు మార్చునుగాక. ఆమేన్.